చాలా పవిత్రమైన మాసము శ్రావణ మాసం అని చాలామందికి అభిప్రాయం ఉంది. ఎందుకో తెలియదు, కానీ మంచిది అనుకుంటారు. ఎందుకు అంటే శ్రవణం అంటే వేదము, శ్రావణం అంటే వేద సంబంధము, అంటే వైదికము అని అర్థం. అంటే ఈ శ్రావణ మాసంలో విశేషంగా వైదిక కార్యాలు పూర్వం నుండి జరిగే పరంపర మనకుంది. వైదిక కార్యాలంటే ఏమిటి? ఉపనయనము, వేదారంభ సంస్కారము, నూతన యజ్ఞోపవీత ధారణము, అలాగే వేద రక్షా దీక్ష, ఇవన్నీ నూతన బ్రహ్మచర్య దీక్ష, ఇటువంటివన్నీ కూడా శ్రావణ మాసంలో సంపన్నమవుతూ ఉండేవి. ఆ పరంపర ఉండేదన్నమాట విశేషంగా. కాబట్టి పవిత్ర కార్యాలన్నీ జరిగేవి కాబట్టి ఇది పవిత్ర మాసం అయ్యింది. మరి ఆ పరంపర క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏమీ లేదు, ఒకటే పరంపర, అసుర పరంపర మిగిలింది. దేవతల పరంపర మూలకు పడింది. అసుర పరంపర ఏమిటి? స్వార్థము. దేవతల పరంపర పరమార్థం. కనబడ్డదే నిజము అనుకునేవాళ్ళు రాక్షసులట. కనిపించనటువంటి దాన్ని నమ్మేవాడు దేవత. కనిపించనిది ఏమిటి? ఆత్మ కనిపించదు, పరమాత్మ కనిపించడు, నీ మనస్సు కనిపించదు, పుణ్యపాపాలు కనిపించవు, ధర్మాధర్మాలు కనిపించవు. ఈ కనిపించని దాన్ని నమ్మేవాడు దేవత. ఈ కనిపించే ప్రపంచం, చెట్లు, చేమలు, గుట్టలు, నదులు, పర్వతాలు, బంగారము, వెండి, ఇల్లు, వాకిలి, పొలము, పశువులు, వీళ్ళంతా కనిపిస్తారు. ఇది నమ్ముకునేవాడు ఎవరంటే అసురుడు. కాబట్టి కనబడని దాన్ని నమ్ముకున్నవాడు శాంతిగా ఉంటాడు. కనబడే దాన్ని నమ్ముకున్నవాడు బొక్కబోర్లా పడిపోతాడు, మోసపోతాడు. కాబట్టి దేవతలు తెలివితో, బుద్ధితో నడుచుకుంటారు. అసురులు కేవలము కళ్ళను మాత్రమే నమ్ముకుంటారు. కళ్ళతో చూసిందే నిజము అనుకునేవాడు అసురుడు. మనసుతో తెలుసుకునేవాడు దేవత. కాబట్టి దేవతల పరంపర పోయింది. ఇప్పుడు మనకు ఒకటే మిగిలింది, కళ్ళతో చూసాము, కళ్ళతో చూసిందే నిజం. రూపాయలు కళ్ళకు కనబడతాయి. ఇప్పుడు యజ్ఞం చేసిన ఫలితం ఏ కంటికి కనబడుతుంది? పుణ్యం కనబడుతుందా కంటికి? పాపం కూడా కనిపించదు అనుకోండి. కాబట్టి పునర్జన్మ కనిపించదు, పూర్వజన్మ కనిపించదు, ఏమీ కనిపించవు. కానీ ఆ కనిపించనివే మనలను నడిపిస్తున్నాయి. అందుకోసమే మహర్షులు కనబడేదాన్ని నమ్మకు అని చెప్పారు. యదృశ్యం తన్నశ్యం. నువ్వు ఏది చూస్తున్నావో అది ఏమవుతుంది? నాశనం అయ్యేదే తప్ప నిలబడేది కాదు. ఆ చూసేదాన్ని నమ్ముకొని నువ్వు కూడా జీవితంలో నష్టపోతున్నావు. కనుక మన దేశము ధార్మికమైన దేశం. ఇది ధర్మాన్ని నమ్ముకున్న దేశం. మీకు యూరోప్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే ఈ ఎడారి దేశాలు, దుబాయ్, మస్కట్, ఖతార్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎడారి దేశాలు అంటారు. అవి కానీ ఎక్కడా కూడా మీకు ధర్మం అనేది కనిపించదు. చెప్పే వాళ్ళు ఉండరు, చేయడానికి కూడా కుదరదు. అక్కడ మీరు అగ్నిహోత్రం చేయగలుగుతారా? అమెరికాకు వెళ్ళి, పోనీ దుబాయ్కి వెళ్ళి చేస్తారా? కుదురుతున్న వాతావరణం అనుకూలం ఉంటుందా? సమిధలు దొరుకుతాయా? మూలికలు దొరుకుతాయా? నెయ్యి దొరుకుతుందా? పండితులు దొరుకుతారా? మంత్రాలు చెప్తారా? ఎక్కడ కుదరదు అనమాట. అందుకని ఈ దేశము వేద భూమి, కర్మభూమి, దేవభూమి, పవిత్ర భూమి అని చెప్పారు. ఇటువంటి పవిత్రమైన దేశంలో పుట్టి ఏం చేస్తున్నారయ్యా అంటే తాగడం, తినడం, తందనాలు ఆడడం, అప్పులు చేయడం, ఎంజాయ్ చేయడం, మంది కొంపలు ముంచడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దేవతల పరంపర త్యాగము, తపస్సు, దానము, సమర్పణ. రాక్షసుల పరంపర ఏమిటి? స్వార్థము, లోభము, అన్యాయంగా ఆర్జితం, లాక్కోవడం. ఇది రాక్షసుల పరంపర. కాబట్టి మనం ఏం చేస్తాం? ఒకరికి తినిపించి సంతోషిస్తాం. రాక్షసుడు లాక్కొని, తీసుకొని
తిని దాచిపెట్టుకొని సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చేసాము? స్వాహ స్వాహ అని ఏం చేసాం? తిన్నామా? సమర్పించాం. తింటే కథ వేరుండేది. తినడం లేదు మనం ఇక్కడ. స్వాహ అని ఇక్కడ అగ్నికుండంలో సమర్పిస్తున్నాం. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఏ ఊరికి, ఏ ఇంటికి, ఏ కులానికి, ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఆహుతులు మనం వేసిన పదార్థాలు, ద్రవ్యాలు దేవలోకానికి వెళ్ళిపోతున్నాయి, దేవతలకు చేరుతున్నాయి. దేవతలు ఏం చేసుకుంటారు మరి? దేవతలకు అవసరమా? దేవతలు ఏం చేసుకుంటారు? దేవతలు అంటేనే పరిపూర్ణులు, దేనికి లోటు లేని వాళ్ళని దేవతలు అంటారు. వాళ్ళకి ఎందుకు అవసరమా అంటే అది కూడా చెప్పారు. నవై దేవా అష్టంతి నపిబంతి తదేత దృష్ట్వా తృప్యంతి అన్నారు. ఏం చేస్తారంటే దేవతలు యావతులన్నీ సూక్ష్మ రూపంలో దేవలోకానికి వెళ్ళిన తర్వాత చూస్తారు. చూసి ఆహా ఇక్కడ వేంపేట గ్రామంలో ఫలానా మందిరంలో హోమం చేశారు, వీళ్ళంతా కూర్చొని స్వాహ అని సమర్పించారు, మాకన్నీ ప్యాకేజీ పంపించారు, చాలా సంతోషం, వీళ్ళకు త్యాగ బుద్ధి ఉంది అని సంతోషించి ఆహుతులను మళ్ళీ తమ ఆశీర్వచనంతో వెనుకకు పంపిస్తారట, వడ్డీతో సహా. అసలు కాదు, వడ్డీతో సహా. అప్పుడేమవుతుంది? అది ఒక అదృష్టముగా, భాగ్యముగా మారుతుంది. యజ్ఞము చేసిన వాళ్లకు బూడిద మిగులుతుంది, ఏమీ దొరకదమ్మా ఇక్కడ. కానీ అది ఏమవుతుంది? ఫలితము అదృష్టము రూపంలో వస్తుంది, కనబడని రూపంలో. కనిపించదు నీకు వచ్చే ఫలితము. కనిపించేది ఇక్కడ ఏముంది? కాసేపు అయితే బూడిద తప్ప ఇంకేం కనిపించదు. మరి ఏమైంది? నెయ్యి, మూలికలు ఏమైనాయి? పరమాన్నం ఏమైంది? ఎండు కొబ్బరి ఏమైంది? పోయింది. కాకెత్తుకుపోయింది కాదు, అగ్నిదేవుడు తీసుకుపోయాడు. కాబట్టి మనము సమర్పించినవన్నీ కూడా కాలిపోయి బూడిదగా మారి సూక్ష్మ రూపంలో, వాయు రూపంలో ఈ విశ్వమంతా విస్తరిస్తున్నాయి. ఇది సత్యము, ఇది తెలుసుకోవాలి. తింటే కడుపు నిండుతుంది, మన కడుపు నిండుతుంది అంతే. ఊరందరి కడుపు నిండదు. నువ్వు తింటే ఊరందరికీ ఏం లాభం వచ్చేది లేదు. కానీ అగ్నిహోత్రంలో సమర్పిస్తే ఊరందరికీ కాదు, ఊరు దాటి ఇంకా ఎన్నో ఊళ్ళున్నాయి, ఎన్నో జీవులున్నాయి, మనుషులే కాదు ఇంకా జీవులున్నాయి, అన్నిటికీ లాభమే. దేవతలు తృప్తి పడతారు, మానవులు తృప్తి పడతారు, ఇతర జీవులు తృప్తి పడతాయి, లోకాలన్నీ కూడా తృప్తి చెందుతాయని చెప్పారు. నువ్వు తింటే ఏమిటి? నువ్వు తింటే ఏమవుతుంది? ప్రపంచానికి ఏమైనా లాభమా? తినకుంటే నష్టమా? తిని రోగాలు రావడం తప్ప ఏమీ లేదు. కానీ ఇక్కడ సమర్పిస్తూ నిత్యము స్వాహ స్వాహ అని సమర్పిస్తూ ఏమవుతుంది? మనలో దైవ బుద్ధి వస్తుంది, దేవతలుగా మారుతామట. చేస్తూ సమర్పిస్తూ ఈ అసుర గుణాలు, ఈ కొంచెపు గుణాలు అన్నీ పోయి దేవతల గుణం వస్తుంది, దేవతల జన్మ వస్తుందన్నమాట. తినాల్సిన అవసరం లేదు. ఇంకా తింటేనే కడుపు నిండుతుంది అనుకునే వాళ్ళు 99 మంది ఉన్నారు. మనము వంట చేసి మనస్ఫూర్తిగా వడ్డించండి, ఆకలి అనిపించదు. అవునా కదా చెప్పండి? తల్లి రోజు వంట చేస్తుంది, 3 పూటలు చేస్తుంది. చేయగానే ఎవరు తింటారు? తల్లి తింటుందా? అందరికీ వడ్డించిన తర్వాత చివర తింటుంది తల్లి. ఎందుకంటే వంట చేసేటప్పుడే ఆమెకు ఆకలి అనిపించదు, ఇంకా చేసి చివర తింటుంది తల్లి. అందుకే తల్లిని దేవత అన్నారు. ముందే తింటే ఏమవుతుంది? ముందు తినలే. కాబట్టి మనం దేవతలకు సమర్పించడం ద్వారా మనలో కూడా దేవతా లక్షణాలు వస్తాయి. ఆకలి దప్పికలు తగ్గిపోతాయి, రాగద్వేషాలు తగ్గిపోతాయి. మాకు ఆకలే ఉండట్లేదు, హోమాలు చేసి ఆకలే పోయింది. అసలు ఒక పూట మధ్యాహ్నం తింటే అదే ఎక్కువ, తినకపోయినా పర్లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు అయినప్పుడు ఇప్పుడు ఆలస్యమైంది, ఈ ఊళ్ళో ఎవరు వండుతారు, ఏం చేస్తాం, ఏదో పండో కాయో తింటే అయిపోయింది. కాబట్టి మనము ఒకరికి ఇవ్వడం ద్వారా, సమర్పించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ మానవీయ లక్షణాలు నశిస్తాయి, దైవిక లక్షణాలు వస్తాయి. అన్నదానం చేయండి, ఊరందరికీ భోజనాలు పెట్టండి, వస్తారు తింటారు, తినేవాళ్ళు తింటారు, తిట్టేవాళ్ళు తింటారు.
కానీ అగ్నిహోత్రంలో సమర్పిస్తే తిట్టేవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ఇది దేవతలకు, మనుష్యులకు, ఇతర జీవులకు, సమస్త బ్రహ్మాండానికి చెందుతోంది ఇది. కాబట్టి ఇది చాలా విశాలమైన, విస్తృతమైన కార్యం అని చెప్పారు. సామాన్యులు చేయలేరు. 3 పూటలు తినాలి, కష్టపడేది ఎందుకయ్యా? తినడానికి తాగడానికి కాకపోతే జమ చేసుకోవాలనా? ఏం చేసుకోవాలి అంటాడు. కానీ మనం తినకుండా తాగకుండా జమ చేసి ఆ ధనంతో అగ్నిహోత్రం చేసి సమర్పిస్తే పుణ్యం వస్తుంది అనేది సామాన్యుడికి అర్థం కాదు. తిన్నదే లెక్క. కొంతమంది ఉన్నారు, నాస్తికులు అంటారు, కమ్యూనిస్టులు అంటారు, హేతువాదులు అంటారు. వాళ్ళు ఏమిటయ్యా పిచ్చి పట్టిందా మీకు? అంత నెయ్యి అంతా పోసేసారు ఏంటి అసలు? ఆ నేతితో గారెలు కానీ చేసి తింటే ఎంత బాగుంటుంది అసలు. అంత వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. భక్తి భక్తి అని చెప్పేసి నెయ్యి అంతా పోసేస్తున్నారు. ఒక పేదవాడికి ఇస్తే, ఒక ప్యాకెట్ ఇస్తే వాడు 6 నెలలు తింటాడు నెయ్యి అని అలా అంటారు కొంతమంది. కాబట్టి నా సతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః అని భగవద్గీత చెప్తుంది. ఉన్న వస్తువుకు నాశనము లేదు, లేని వస్తువు కొత్తగా పుట్టదు. ఇప్పుడు మనం వేసినవన్నీ నాశనం అయిపోయాయా? బూడిదైపోయాయి అంటే వేస్టా? బూడిదైపోయి సూక్ష్మ రూపంలో, వాయు రూపంలో విశ్వమంతా వ్యాపిస్తున్నాయి అవి. ఆ శక్తి మనం తింటాం, కడుపులో నోట్లో వేస్తే ఏమవుతుంది? కడుపులో జీర్ణమైపోయి ఆ రసము రక్తంగా మారి మొత్తము అన్ని అవయవాలకు చేరుతోంది కదా. శక్తి వస్తుందా లేదా? కడుపులో వేస్తే శరీరానికి మొత్తానికి శక్తి వస్తుంది. అలాగా అగ్నికుండంలో సమర్పిస్తే ఈ బ్రహ్మాండం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది, శక్తిమంతం అవుతుంది అని చెప్పారు. ఇది కంటితో చూసి తెలుసుకునేది కాదు, శాస్త్ర ప్రమాణంతో తెలుసుకునేది. కంటితో చూస్తే ఏముంది? స్వాహ స్వాహ అన్నారు, ఏదో అంతా సమర్పించేశారు, అయిపోయింది, ఏముంది ఇంకా అంటారు. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని చెప్పారు. కాబట్టి శాస్త్రం ఏం చెబుతోంది? నువ్వు తినకపోయినా పర్లేదయ్యా, 3 పూటల బదులు 1 పూటనే తిను, కానీ అగ్నిహోత్రం మాత్రం మానకు అని చెప్తుంది. అగ్నిహోత్రం జరిగినన్ని రోజులు భారతదేశము ప్రపంచానికి జగద్గురువుగా ఉండింది. ఈనాడు ఏమైంది? ఇది ఒక పల్లెటూరు కదా. పల్లెటూళ్ళలో కూడా డాక్టర్లు, మందుల షాపులు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, పక్కన మెట్టిపల్లికి వెళ్తే బోల్డ్ హాస్పిటల్. అక్కడ తగ్గకపోతే రోగం ఎక్కడికి పోవాలి? నిజామాబాద్. అక్కడ తగ్గకపోతే హైదరాబాద్, అక్కడ తగ్గకపోతే ఢిల్లీ, అక్కడ తగ్గకపోతే అమెరికా, అక్కడ కూడా తగ్గకపోతే శ్మశానం. అది ఒక సిస్టమ్ అన్నమాట. ఎందుకు వస్తున్నాయి రోగాలు? హాస్పిటల్ ఎందుకు సరిపోవడం లేదు? హోమియోపతి డాక్టరు, అలోపతి డాక్టరు, ఆయుర్వేదం డాక్టరు, యునానీ డాక్టరు, న్యాచురోపతి డాక్టరు, కన్ను డాక్టరు, ముక్కు డాక్టరు, మూతి డాక్టరు, కాలు డాక్టరు, చెయ్యి డాక్టరు, కడుపు డాక్టరు, సరిపోవట్లేదు. అయినా కూడా ఎందుకు రోగాలు వస్తున్నాయంటే స్వార్థము, లోభము పెరిగింది. తిందాం తిందాం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, పని చేసినా పని చేయకున్నా, తినడమే పని అన్నమాట. పని అంటే ఇప్పుడు ఉన్నది తినడమే, వండుకోవడం, తినడం. ఇంకా ఇప్పుడు అది కూడా ఏంది, వండుకొని మన జీవితాలే వంటింట్లో పొగచూలిపోతున్నాయి అని చెప్పేసి ఆర్డర్ మెస్ ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిస్తాడు. ఈ ఊళ్ళో కూడా ఉండొచ్చు, తెస్తారమ్మా? ఈ ఊళ్ళో కూడా వచ్చాయా? హోటల్ ఉన్నాయా? ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చివ్వడం. కాబట్టి వండుకునే అవసరం కూడా లేదు. కానీ రోగాలు పెరుగుతున్నాయి. ఎంత తింటే అంత రోగం పెరుగుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి ఎంత తగ్గించుకుంటే అంత మంచి. కష్టపడి పని చేసేవాడికి ఆకలిస్తుంది, వాడు తింటాడు. మేమున్నాం, ఏమి కష్టం? మేము చేసే కష్టం ఏంటంటే వాచికమైన కష్టము, మానసికమైన కష్టం. దీనికి ఎక్కువ అవసరం లేదు ఆహారం. కనుక మనిషి ఈ రుచుల వెంటబడి తినడం, తిని రోగాలు తెచ్చుకోవడం తప్ప ఇప్పుడైతే ఏమీ లేదు. ఒకప్పుడు అంటే పొద్దున 3ంటికి లేచేవాళ్ళు, రాత్రి 9ంటికి పడుకునేవాళ్ళు, ఎద్దుల్లా కష్టపడేవాళ్ళు. ఆడవాళ్ళు కష్టపడ్డారు, మగవాళ్ళు కష్టపడ్డారు. వంట చేయాలంటే పెద్ద యుద్ధము.
వర్షాకాలంలో వంట చేయాలంటే తడి పుల్లలు, తడి వాతావరణము, పొగగొట్టంతో కట్టెల పొయ్యి మీద ఊదుకుంటూ ఏడ్చుకుంటూ వంట చేసేవాళ్ళు. ఏడ్చుకోవడం అంటే కంట నీరు కారుతూ ఉండేది, పొగ. ఇప్పుడు ఏమీ లేదు, గ్యాస్ స్టవ్. కాబట్టి కష్టము తగ్గిపోయింది కానీ టేస్టులు పెరిగిపోయాయి. రకరకాల రుచులు తింటున్నారు. పోయి అన్ని రుచులు తింటే ఏమైనా మనం ఆరోగ్యంగా ఉంటామా? గ్యారెంటీ ఉందా? ఎవరికి గ్యారెంటీ లేదు. కాబట్టి త్యాగము, తపస్సు అనేవి ఎప్పుడు వదిలిపెట్టామో అప్పుడు భ్రష్టు పట్టిపోయామన్నమాట. ఇక్కడ 60 దాటిన వాళ్ళు అమ్మగారులు చాలా మందికి తెలుసు. పూర్వము వంట చేసినప్పుడు వంట చేయగానే కొంత అన్నము తీసి పొయ్యిలో వేసేవాళ్ళు, కట్టెల పొయ్యిలో వేసేవాళ్ళు. ఎవరు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కట్టెల పొయ్యిలో మేము వంటలు చేసేటప్పుడు వేసాము ఒకప్పుడు. ఎందుకో వాళ్ళకి తెలియదు కానీ వేసేవాళ్ళు. అంటే మొట్టమొదలు మనం తినకుండా అగ్నిహోత్రుడికి సమర్పించాలి అనే తెలివి అప్పటిదాకా ఉండింది. గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత అన్నీ బంద్, అగ్నిదేవుడికి ఆహుతి కూడా లేదన్నమాట. అందుకని రోగాలు కూడా ఆ రకంగా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అగ్నికి సమర్పిస్తే అనేక రకాల రోగాలు నశిస్తాయి, ఆయుష్ పెరుగుతుంది. ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే ఆయుహు, ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చసం, మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. లాస్ట్కు బ్రహ్మలోకం కూడా ప్రాప్తిస్తుందట అగ్నిహోత్రంతో. కనుక ఎన్నో లాభాలు ఉన్నాయి. మహర్షులు పిచ్చివాళ్ళు కాదు. చేయండి అగ్నిహోత్రం అని ఎందుకు చెప్పారు? ఆవు నెయ్యితోటే చేయండి అని చెప్పారు. మూలికలు, ఔషధులు, నవధాన్యాలు, ఉత్తమ పదార్థాలు సమర్పించాలి. ఏదో అగ్నిహోత్రం అంటే 4 కట్టెలు తీసుకొచ్చేసి ఇంత నెయ్యి పోయడం కాదు. శ్రద్ధ, ఆసక్తి అవి కూడా ఉండాలి మళ్ళీ. కాబట్టి ఇది మన పరంపర, ఇది మన ఆచారం, ఇది మన సంప్రదాయం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా ఇటువంటి పరంపరను కొనసాగించినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మొదటి రోజు ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించుకున్నాము. మరి ఈ ఊరి వాళ్ళు కొంతమంది తెలిసి వచ్చారు. వాళ్ళకు ఎందుకంటే మనం నిన్న అనుకున్నాం, ఈరోజు చేశాం. ముందే అనుకుంటే చాలామంది వచ్చేవాళ్ళు అనుకుంటా. కాబట్టి నేను అందుకే చెప్తూ ఉంటాను, చాలా ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తుంటాను నేను. మీకు రోగాలు ఉన్నాయా? ఉంటే నిత్యం అగ్నిహోత్రం చేయండి, 40 రోజులు చేసుకోండి, మీ రోగం తగ్గుతుంది. మందులు అవసరమే లేదు. నిత్యం గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రము, ఏదో ఒక మంత్రం, ఏది రాకపోతే స్వాహ అనండి, ఓం స్వాహ అనండి. తప్పకుండా రోగాలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ఆ శక్తి అగ్నిహోత్రంలో ఉంది. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఉత్తమ సంతానం కూడా కలుగుతుంది. చాలామంది సంతానం ముట్టడం లేదు. ఎక్కడ పోయినా సరే ఇంకా మేము కనబడగానే అంతా అయిపోయాక మెల్లగా వస్తారు దగ్గరికి. స్వామీజీ పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, సంతానం లేదు. స్వామీజీ ఎందుకు లేదమ్మా, ఏమైంది? డాక్టర్లకు చూపించారా? డాక్టర్లు చూపించారు, ఏమీ లేదంటున్నారు. ఇద్దరికి ఏమీ లేదు, మరి సంతానం కావట్లేదు. చాలామంది ఉన్నారు అలా. కాబట్టి మనం ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు, పరోపకార కార్యాలు చెయ్యకుంటే సంతానం కూడా వేస్ట్. ఏమీ లేదు, నా పొట్ట ఎట్లా నింపుకోవాలి అని ఆలోచిస్తున్నాం. సంకుచితమైన ఆలోచన అన్నమాట. పశువులు, జంతువులు, మృగాలు ఏం చేస్తాయి? పక్క జంతువు, పక్క పశువు గురించి ఆలోచిస్తాయా? నా పొట్ట ఎలా నింపుకోవాలని గడ్డి వెతుక్కుంటూ ఉంటాయి. మనిషి కూడా ఇంచుమించు అంతకే దిగజారిపోయింది. పరోపకారము, మంచి చేయాలి 10 మందికి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది మంచే, 10 మందికి కాదు, సమస్త జీవకోటికి చేస్తున్నాం. ఇది అదృశ్యంగా వాయు రూపంలో. ఆక్సిజన్ సిలిండర్ తెస్తారు, ప్రాణవాయు రోగికి ఎక్కిస్తారు కదా, మా ముక్కుకు పెడతారు. ఆ ప్రాణశక్తి అన్నమాట యజ్ఞం ద్వారా వస్తుంది. అందుకే 3 దేవతలు యజ్ఞకుండములో కొలువై ఉంటారని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఇటువంటి కార్యము అందరూ చేయలేరు, అందరూ పాల్గొనలేరు కూడా. మరి ఇక్కడ చేసుకున్నాం ఈరోజు. మరి ఆ కుండం కూడా రెడీమేడ్గా కట్టేసి ఉంది మనకి ఇక్కడ. మరి దేవుని దయ వల్ల సమిధలు కూడా దొరికాయి. సమిధలు మరి మేము తెచ్చిన సమిధలు అయితే సరిపోకపోయేది, ఇంకా అన్నీ సిద్ధం పెట్టాడు భగవంతుడు.
కాబట్టి మరి శ్రావణ మాసం అంతా కూడా ఇలాగా పవిత్రంగా కొనసాగాలి. అది మన జీవితంగా మారిపోవాలి. ఈ ప్రపంచంలో బాధలు, దుఃఖాలు, కష్టాలు ఎవరికి ఎక్కువ? ఆడవాళ్ళక, మగవాళ్ళక? చెప్పండి చెప్పండి, ఎవరికి ఎక్కువ? మగవాళ్ళక, ఆడవాళ్ళక? ఆడవాళ్ళని అడిగితే ఆడవాళ్ళకే అంటారు. మగవాళ్ళని అడిగితే వాళ్ళతో మేము వేగుతున్నాం, వాళ్ళేమో చెప్పుకుంటారు, ఏడుస్తారు, మాకు ఏడుపు రాదు కాబట్టి మా కష్టాలు ఎవరు పట్టించుకోరు అని వాళ్ళు అంటారు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే మహిళ జీవితం అంతా కూడా అనేక రకాలైన బాధలు, కష్టాలు, దుఃఖాలు, పీడలు ఎన్నో ఉన్నాయి మహిళకు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంకా చచ్చినట్టు చేయవలసిందే, తప్పదన్నమాట. పురుషులకు అట్లా లేదు, తప్పనిసరి ఏం లేదు. ఇల్లు వదిలించుకొని కాషాయం కట్టుకొని సన్నాసులో కలిసిపోవచ్చు, ఎవరేమనరు. ఒక ఇల్లు భర్తను పిల్లల్ని వదిలేసి నేను సన్యాసి అయిపోయానని కాషాయం వేసుకుంటే అందరు కలిసి కొడతారు. ఏం పోయే కాలం వచ్చింది? చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని వదిలేస్తాను, వాళ్ళ మొహం చూడు, బుద్ధి లేదని నీకు అని తిడతారు. అదే పురుషులు చిన్న పిల్లలైనా సరే వదిలేసుకొని పోయిన వాళ్ళు పోయడం అని నేనైతే చూశాను. చిన్న వయసులో పాపం ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది, ఎలా సంసారం ఎలా గడపాలి, నా భర్త వెళ్ళిపోయాడు, సన్యాసుల్లో వెళ్ళిపోయాడు. కాబట్టి మహిళలు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. దానికి నివారణ ఏమిటి అంటే త్యాగ భావన, త్యాగం. యజ్ఞంలో దేవతలకు సమర్పించండి, మీకు తప్పకుండా భగవంతుడు సహాయం చేస్తాడు. పిల్లలకు ఎంతో శ్రద్ధతోటి తల్లి 3 పూటలు వండి పెడుతుంది. ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదనుకుంటా 3 పూటలు వండి పెట్టే తల్లులు ఈ దేశంలో ఉన్నాయి. ఒక్క పూట కూడా ఎవరు ఉండరు. మీరు విదేశాలకు వెళ్ళండి, ప్యాక్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, తీసి వేడి చేసుకొని తింటారు. ప్యాక్డ్ ఫుడ్ అంటారు. అది అప్పటికప్పుడు తాజాగా వండుకొని తినేది కేవలము భారతదేశంలోనే. ఒక్క పూట గడిచిపోతే పొద్దుటన్నమా, ఇది పొద్దుటి పెడుతున్నావా అని అంటారు. పిల్లలే అంటారు, మాకు వేడిగా కావాలి. పని వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, పొద్దుటన్నం సాయంత్రం పెట్టినా తీసుకోవట్లేదు, వేడిగా పెడితేనే తింటాం అంటున్నారు. మరి భగవంతుడు కూడా తల్లికి ఆ ఓపిక ఇచ్చాడు. 3 పూటలుగా ఇంకా వండమన్నా వండుతుంది. పిల్లల కోసం ఏం చేయమనే చేస్తుంది. అది ఒక సెంటిమెంట్ పెట్టాడు దేవుడు. అది లేకపోతే మహిళలు హాయిగా ఉండేవాళ్ళం. కానీ ఆ పిల్లలు, నా కడుపున పుట్టిన పిల్లలు అనే మమకారంతో ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ భూమాత తిరుగుతున్నది. భూమాత ఎందుకు తిరుగుతుంది? భూమాతకు 2 పనులు పెట్టాడు దేవుడు. సూర్యుడు తండ్రి ఒకటే పని, తన చుట్టూ తాను తిరగడం. చూడండి, సూర్యుడు తన చుట్టూ తానే తిరుగుతాడు, వేరే పని లేదు. కానీ భూదేవత తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. మళ్ళీ 2 డ్యూటీలు. తన పని తాను చేసుకుని భార్య భర్తకు కూడా పని చేయాలి. చూడండి, 2 పనులు. అవునా? భార్య పని భర్త చేస్తాడా? చేస్తే ఏదైనా సహాయం, ఇప్పుడు గతి లేక కొంతమంది చేస్తున్నారు, కానీ ఏం చేస్తాడు? చేస్తే మళ్ళీ మనమే దాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి. కాబట్టి మహిళకు భగవంతుడే 2 డ్యూటీలు పెట్టాడు, భూమాతకే పెట్టాడు. ఇక మరి మీరెంత? కాబట్టి అన్నీ ఎందుకంటే భూమాతకు సహనము ఎక్కువ, ఓపిక ఎక్కువ, అన్నీ భరిస్తుంది భూమాత. ఎప్పుడొస్తుంది భూకంపం? ఎప్పుడో ఎన్నేళ్లకో తెలియదు. కాపురము చేసి పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసి సేవలు చేసి ఈయన చేసిన ఘనకార్యాలన్నీ తట్టుకొని ఎప్పుడో 60 ఏళ్ళకు కోపం వస్తుంది ఆ భార్య. ఇన్ని 60 ఏళ్ళు నన్ను వేపుకొని తిన్నారు కదండి అని అప్పుడు ఆమెకు తెలివి వస్తుంది. అప్పుడు ఎదురు తిరుగుతుంది. అప్పటిదాకా చెప్పినట్టు వింటుంది. ఏమైంది? మొన్నటిదాకా బాగానే ఉన్నావు, ఎవరు చెప్పారు నీకు, ఎదురు మాట్లాడుతున్నావు అంటాడు భర్త. అంటే నోరు మూసుకొని అన్ని కష్టాలు పడుతూ సేవలు చేస్తే అప్పుడు ఆమె దేవత. మరి ఆ లక్షణాలు ఉన్నాయి. ఈ మధ్య తగ్గుతున్నాయి అనుకోండి, వేరు. ఎందుకంటే వాళ్ళు కూడా చేసి చేత కావట్లేదు. అలాగా ఈ భూదేవత ఈ ప్రపంచము నడవాలి, ఈ ప్రపంచంలో జీవులందరూ సుఖశాంతులతో ఉండాలి అంటే అగ్నిహోత్రం చేయి. నువ్వు చేస్తే 100 మంది, 1000 మంది, 1,00,000 మందికి మంచి జరుగుతుంది. ఆ 1,00,000 మందికి మంచి జరిగినందుకు నీకు మంచి జరుగుతుంది. ఇది భగవంతుడి లెక్క. కాబట్టి రాముడు సీత వనవాసం వెళ్ళారు 14 ఏళ్ళు.
ఏం చేశారు అడవిలో? ఊరికే తిరిగారా? చెప్పండి. రామాయణం సీరియల్ తీశారు, సినిమాలు తీశారు, ఏ సినిమాలో ఏ సీరియల్లో చూపించలే. నిత్యము ఉదయము సాయంత్రము సంధ్య అగ్నిహోత్రము చేసుకునేవారు. ప్రతిరోజు సీతారాములు లక్ష్మణుడు అందరూ. రామాయణం జరిగితే తెలుస్తుంది, సీరియల్లో చూపించారు ఎక్కడ? నిత్యం అగ్నిహోత్రం చేసుకున్నాడు. కాబట్టి వారికి తెలుసు దీని యొక్క గొప్పతనం. కాబట్టి అన్నీ రాముడు వదిలిపెట్టేశాడు అయోధ్యలో, కానీ ఒక్క అగ్నిహోత్రము మాత్రము వదిలిపెట్టలేదు. అందుకే ఆ రావణాసురుని కూడా ఓడించగలిగాడు. రావణాసురుడు శక్తిమంతుడు, అసుర అధిపతి. కానీ రాముడు అడవి రాముడు. ఏముంది అడవిలో? రథాలు ఉన్నాయా? ఆయుధాలు ఉన్నాయా? సైన్యం ఉందా? ఏమీ లేకుండానే రాముడు రావణాసురుని ఓడించడానికి కారణం ఏమిటంటే రాముడు నిత్యాగ్నిహోత్రి. కనుక మనము ఈ అగ్నిహోత్రాన్ని పట్టుకుంటే అన్నీ దొరుకుతాయి. ఇది ఒక్కటే వదిలిపెడితే ఎన్ని దొరికినా కూడా సుఖశాంతులు అనేవి ఉండవండి. అన్నీ పెద్ద ఇల్లు, ఇంటి ముందు 2 కార్లు, ఇంట్లో 10 మంది పని వాళ్ళు, వాచ్మెన్ ఉన్నాడు, ఆల్సేషన్ కుక్క ఉంది, సీసీ కెమెరాలు 10 పెట్టారు. కానీ ఇంట్లో సుఖము శాంతి ఏమీ ఉండవు. అగ్నిహోత్రం అంటే ధర్మము, మానవ ధర్మము. ఇది ధర్మం అని ఒక పేరు దీనికి. కాబట్టి ధర్మాన్ని వదిలిపెడితే పశువుల్లాగా మారిపోతాం. ఇప్పుడు మనం పశువుల్లాగా మారిపోయాం. ఏముంది మనిషి జీవితంలో? అగ్నిహోత్రం పక్కన పెట్టండి, ఏముంది? వండుకోవడం తినడం, వండుకోవడం తినడం, ఇంకేం లేదు కదా. మసీదుకు పోండి, అగ్నిహోత్రం అవుతుందా? దీపం వెలిగిస్తారా కనీసం? మసీదులో దీపాలు వెలిగించడం చూశారు? అగ్నిహోత్రం ఉండదు, దీపం ఉండదు. చర్చికి వెళితే కనీసం ఏదో క్యాండిల్స్ వెలిగిస్తారు, క్యాండిల్ అంటారు, కొవ్వొత్తులు. కానీ మనకు మాత్రము నిత్యము అగ్నిహోత్రము జరగవలసిందే. ఇది ఆగిపోయింది కాబట్టి దీపాలు వెలిగించుకుంటున్నారు మహిళలు. ఆ దీపాలు కూడా ఇప్పుడు ఏదో శనివారమో లేకుంటే శుక్రవారమో, లేదా ఒకరోజు, వారానికి ఒక రోజుకి వచ్చింది అది. ఆ దీపం కూడా ఒకప్పుడు రోజు వెలిగించేవాళ్ళు, నేను చూసేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు అది కూడా లేదు, ఒక్కరోజు వెలిగిస్తున్నారు. అది కూడా పనికి మారిన నూనెలు, ఎక్స్పైర్ నూనెలు, చెడిపోయిన నూనెలతో దీపాలు వెలిగిస్తున్నారు. వాడు అమ్ముతాడు ఎవడో దీపాల నూనె 70 రూపాయలకు లీటర్, 80-70. ఆ నూనె పోసి దీపాలు వెలిగిస్తే దుష్ట శక్తులన్నీ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఏ ఇంట్లో శాంతి లేదండి. మీ దీపాలు వెలిగించకుండా మంచిదే, ఇంట్లో శాంతి ఉంటుంది. కానీ ఆ చెడిపోయిన నూనెలతోటి దీపాలు వెలిగిస్తే దుష్ట శక్తులు రావడం తప్ప దేవతలు మాత్రం రారు. వెలిగిస్తే ఆవు నెయ్యితో వెలిగించండి. నువ్వులు కొనుక్కొచ్చి మీ కళ్ళ ఎదురుగా నూనె తీయించి ఆ నూనెతో దీపం వెలిగించండి. అంతే తప్ప చౌకలో దొరికింది కదా అని చెడిపోయిన, ఎక్స్పైర్ అయిపోయిన నూనెలు తెచ్చి దీపాలు వెలిగించి అనేక మంది సమస్యల్లో చిక్కుకుంటున్నారు. నువ్వు దీపం వెలిగించకుంటే దేవతలు ఏం పగబట్టరు, కానీ అది అశుద్ధమైన నూనెతో వెలిగిస్తే మాత్రం పగబడతారు. నువ్వు భోజనానికి పిలిచావు అతిథిని, పిలిచినప్పుడు చింతకాయ తొక్కు, పచ్చిపులుసు పోసి పెట్టేది ఉంటే అవసరం లేదు కదా పిలవడం. నువ్వు పిలవకుంటే వేరే ఇంటికి వెళ్తాడు. అలాగా తెలియక, అజ్ఞానం వల్ల అనేక మంది సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఆకస్మికమైన మరణాలు, ఆత్మహత్యలు, హత్యలు, మొత్తం ఫ్యామిలీ చచ్చిపోతున్నారు. ప్యాక్ అన్నమాట. భర్త అప్పులు చేస్తాడు, బెట్టింగ్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, తాగి ఇల్లు గుల్ల చేస్తాడు. ఇంకేం చేస్తారు? గతి లేక అందరూ కలిసి విషం తాగి చచ్చిపోతుంది ఫ్యామిలీ. లేకపోతే ఊరి పోసుకొని చావడం. ఇవన్నిటికీ కారణం ఒకటేనండి, సత్సంగం అనేది లేదు. ఇది ఇప్పుడు మన ఇదంతా ఎందుకోసం వచ్చారు? మీరంతా ఎవరి కోసం వచ్చారు? ఇక్కడ ఎవరున్నా? చుట్టాలు ఉన్నారా? మేమైనా తెలుసా మీకు? మీరు మాకేమైనా తెలుసా? మీ ఊరు తెలుసా? దీన్ని ఏమంటారు? సత్సంగం అంటారు. రక్త సంబంధము కానీ ఏ రకమైన సంబంధము లేకుండా కేవలము ధర్మం అనే పాయింట్ మీద కలుసుకోవడాన్ని సత్సంగం అంటారు.
ధర్మము ఇక్కడ కలిపింది. ఆత్మ బంధువులు అంటారు. ఆత్మ నేను తెలుసుకోవాలి, నేను ధర్మాన్ని ఆచరించాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఒక రకమైన ప్రేరణ అన్నమాట. బట్ ఇటువంటివి మనము చేసుకుంటూ ఉంటే, జరుపుకుంటూ ఉంటే రోగాలు ఉండవు, కష్టాలు ఉండవు, పీడలు ఉండవు, ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇవేమి ఉండవు. ఆత్మహత్యలు విదేశీయులు 800 ఏళ్ల పాటు పరిపాలించారండి. ఎన్నో బాధలు పెట్టారు, ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కట్టెల పొయ్యి మీద వండి ఆరోగ్యంగా ఉన్నారు, గ్యాస్ స్టవ్ మీద వండి రోగాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనం సత్సంగం వల్ల మానసికమైన శక్తి వస్తుంది, బలము వస్తుంది, నీవు కష్టాలను ఎదురొడ్డి నిలబడతావు. సీతమ్మ అడవికి పోయింది కానీ ఆత్మహత్య చేసుకుంది. అడవిలో నాకేం సౌకర్యాలు లేవు, గ్యాస్ స్టవ్ లేదు, కుక్కర్ లేదు, టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు అని సీతమ్మ ఏం చేసింది? రాముడిని ఏమైనా కాల్చుకుదిందా? కావాలని ఇష్టపడి అడవికి వెళ్ళింది. అడవిలో ఏముండవని తెలియదా? తెలుసు కదా. మరి ఇప్పుడు మనం అన్నీ ఉన్నంతలో ఉన్నాగా కూడా అది లేదు ఇది లేదని ఏం చేస్తున్నారు? భర్తను కాల్చుకు తింటున్నారు, పిల్లల్ని వేపుకు తింటున్నారు, ఉంటే ఉండవు లేకుండా లేదు అని భర్తను భార్య ఏం చేస్తుంది? ధమ్కి బెదిరిస్తుంది. ఇప్పుడు వాతావరణం మారిపోయింది కాబట్టి ఈ బెదిరింపులతోటి సంసారాలు నడవవు. భార్య, భర్త, పిల్లలు అందరూ వారానికి ఒక్కరోజైనా కూర్చొని సత్సంగం చేసుకోవాలి, భజన చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. కొంతమంది ఈ మధ్య పిరమిడ్ ధ్యానం అంటున్నారు. ఇక్కడ ఉందామా పిరమిడ్? ఈ ఊళ్ళో లేదా? కొంతమంది పిరమిడ్ ధ్యానం అంటున్నారు, కొందరు బ్రహ్మకుమారిలు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నారు. వెళ్ళినందుకు ఎంతో కొంత శాంతిగానే ఉన్నట్టున్నారు. కాబట్టి మనం కేవలము ఇల్లు, వాకిలి, డబ్బు, సంపాదన, వంట, వార్పు ఇది మాత్రమే ఎవరైతే ముందు పెట్టుకుంటారో వాళ్లకు కష్టాలు, రోగాలు తప్పవు. సత్సంగము కూడా మీరు ఒకటి మీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఆ సత్సంగం వల్లనే మానసిక శక్తి, ఆత్మవిశ్వాసం అనేవి పెరుగుతాయి. కాబట్టి మీరందరూ ఇక్కడ ఈరోజు వచ్చారు, మరి దైవ అనుగ్రహం కోసం వచ్చారు. మరి మీరందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము. అలాగే సత్సంగాలు ఎప్పుడైనా అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ మన ఇంట్లో మనం తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఒక అరగంట సేపు ఆత్మోన్నతి కోసం కేటాయించుకోవాలి. అరగంట సమయం మీరు పొద్దున్న లేచి ధ్యానం చేస్తారా, భజన చేస్తారా, పూజ చేస్తారా, జపం చేస్తారా, లేదా వింటారా, ఏదో ఒకటి చేయండి. దైవ కార్యక్రమం అనేది జరగాలి ఇంట్లో. పొద్దున్న లేవగానే ఊడ్చుకున్నాం, తుడుచుకున్నాం, వండుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, బట్టలు, ఇదే ఆలోచన కాదు. ఇవన్నీ వదలమని ఎవరు చెప్పరు. వాటితో పాటుగా ఒక అరగంట సమయము కుటుంబ సభ్యులందరూ కేటాయించి ధ్యానము, తపస్సు, యజ్ఞము, లేదంటే భజన, లేకపోతే ఇంకేదైనా పూజ, మీరు ఏది ఇష్టమో, మీకు ఏది అనుకూలమో అది చేసుకోండి. కనీసం ఒక అరగంట సేపు రోజు చేయండి. తప్పకుండా జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. అది మేము ఇవ్వలేమండి, అరగంట సమయం ఇవ్వలేదంటే 23 గంటలు, 23.5 గంటలు మన బాధలు వినడానికి కూడా ఎవరు దొరకరు. ఇప్పుడు ఒకప్పుడేమో అమ్మలక్కలు కూర్చొని చెప్పుకునేవాళ్ళు అరుగుల మీద కూర్చొని. ఇప్పుడు చెప్పడానికి కూడా ఎవరు లేరండి. చెబితే వాడు ఇంకా ఎక్కువ ఊరంతా ప్రచారం చేస్తారు. చెప్పుకోందేనా ఏమనుకుంటున్నారు? చెప్పితే ఏమైనా మనశ్శాంతి వస్తుందా? వచ్చేటట్టు ఉందా? 1కి 4 కలిపి ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరికి చెప్పొద్దు. గోడల కన్నా చెప్పుకో, దేవుడి కన్నా చెప్పుకో. కాబట్టి మనము సత్సంగము ప్రతిరోజు ఒక అరగంట సమయాన్ని దైవిక కార్యాలకు కేటాయించుకునే వాళ్లకు ఎప్పటికీ శాంతి ఉంటుంది. శాంతి, సుఖము డబ్బుతోటి ముడిపడి లేవు, అది తెలుసుకోండి. డబ్బు ఉంటే శాంతి ఉంటుంది, ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ శాంతి ఉంటుంది.
అంతేనా లెక్క? తక్కువ డబ్బు ఉంటే తక్కువ శాంతి ఉంటుంది, ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది, తక్కువ డబ్బు ఉంటే తక్కువ ఆరోగ్యం ఉందా? అట్లా ఏమన్నా ఒప్పుకుంటారా? హాస్పిటల్కి పోయే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళేనండి. ఎందుకంటే వాళ్ళు వేల రూపాయలు లక్షలు రాస్తూ ఉంటారు. సామాన్యుడు ఏం చేస్తాడు? బతికితే బతికాం, చేస్తే చేస్తామని నోరు మూసుకొని కూర్చుంటాడు వాడు. కాబట్టి డబ్బుతోటి కాదు, మనము చేసే పుణ్య పాపాలను బట్టే మన జీవితాలు నడుస్తాయి. కాబట్టి మనము చెడు చేయడం లేదు ఎలాగో, కానీ మంచి ఏం చేస్తున్నాం? మంచి ఏం చేస్తున్నారు మీరు వ్యక్తిగతంగా? ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు, అగ్నిహోత్రం చేసుకోవచ్చు, కనీసం దీపం వెలిగించుకోవచ్చు. చేత కాదంటే కూర్చొని ధ్యానం చేసుకో, భజన చేసుకో, లేదా భగవద్గీత తెరిచి పారాయణం చేసుకో, ఏదైనా చేసుకోవచ్చు. మరి తద్వారా ఎంతో లాభాన్ని పొందవచ్చు. కాబట్టి పిల్లలకు కూడా నేర్పించండి. ఈనాడు పిల్లలందరికీ ఏమీ సంస్కారం ఇవ్వడం లేదు తల్లిదండ్రులు. తీసుకెళ్తున్నారు, వాడు కాస్త చిన్న పిల్లవాడు అల్లరి చేస్తాడని వాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, లేకుంటే టీవీ ముందు వదిలిపెడుతున్నారు. ఆ టీవీకి అలవాటు పడుతున్నాడు, లేదా సెల్ ఫోన్కి అలవాటు పడుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా సత్సంగము, సంస్కారము పిల్లలకు నేర్పిస్తేనే వాళ్ళు బాగుపడతారు. నేర్పకుంటే మాత్రము మిమ్మల్ని పీక్కొని తింటారనమాట. ఒకప్పుడు 10 మంది పిల్లలుంటే సమస్య లేదమ్మా, ఇప్పుడు ఒక్క పిల్లవాడే రాక్షసుడు, యముడు, పిశాచి, ఇంకెన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు. ఒక్కరితో వేగలేకపోతున్నారు. ఎందుకంటే సంస్కారం లేదు. కాబట్టి సంస్కారవంతంగా పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయండి. కేవలము తిండితోటే మనిషి బతకడు, మనిషి పుణ్య కార్యాలతో బతుకుతాడు. తిండి లేకపోయినా బతుకుతారు. సీతారాములు దుర్గమమైన అరణ్యములో, రాక్షసులు ఉన్నటువంటి అరణ్యము లోపల వాళ్ళు ఉన్నారు అంటే ఏ బలంతో ఉన్నారు? పుణ్య బలంతో ఉన్నారు. పుణ్యం అనేది ఉంది కాబట్టి అటువంటి దండకారణ్యంలో వాళ్ళు ఉన్నారు. మనం ఒక గంట సేపు కరెంటు పోతే తట్టుకోలేము. మరి అరణ్యంలో కరెంటు ఉంటుందా? దీపాలు ఉంటాయా? ఏముంటాయి అక్కడ? విష సర్పాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, దానికి తోడు రాక్షసులు ఉండనే ఉన్నారు. మరి నువ్వు పుణ్యాన్ని సంపాదించుకుంటే అరణ్యంలో కానీ, ఎడారిలో కానీ, సముద్రంలో కానీ, కొండ చివర కానీ, గుహలో కానీ ఎక్కడ ఉన్నా కూడా భద్రంగా ఉంటావు అని చెప్తున్నాయి శాస్త్రాలు. పుణ్యం అనేది సంపాదించకుంటే ఇంట్లోనే ఫ్యాను ఊడి నీ నెత్తి మీద పడి చేస్తావు. ఎక్కడ ఎవరు చంపాల్సిన పని లేదు. కాబట్టి పుణ్య సంపాదన చెయ్యాలి అంటే సత్సంగం చెయ్యాలి, సేవ చెయ్యాలి, దానము చెయ్యాలి, త్యాగము చెయ్యాలి. ఎంత నీకెంత వీలవుతుందో అంత చేసుకో. ఇట్లాంటి చోటికి వచ్చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు ఉంటాయి, ఏదో ఒక పని ఉంటుంది. కొంతమంది వచ్చి చేస్తున్నారని చెప్పారు. ఎవరు అమ్మగారు? ఏది అమ్మగారు రోజు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నా అమ్మగారట. వీళ్ళు అందరు చెప్పారు. అంటే ఆమె ఎంత సక్రమంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తే అందరి దృష్టికి పడింది. కాబట్టి మన ఇంట్లో మనం చేసుకుంటే మిగిలేదేమిటి? తిట్లు. పవిత్ర ప్రదేశంలోకి వచ్చి సేవ చేస్తే ఏమొస్తాయి? తిట్టారు ఎవరైనా? సేవ చేస్తే మెచ్చుకుంటారు. ఇంట్లో మీరు ఎన్ని సేవలన్నా చేయండి, ఏం చేసావు, ఏమిచ్చావు అనే మాటలే చివరికి మిగిలేవి. కాబట్టి దైవ కార్యాలకు కొంత సమయాన్ని కేటాయించుకోండి, సేవా కార్యక్రమాలకు కేటాయించుకోండి. కేవలము నా ఇల్లు అనుకుంటే మాత్రము చివరికి గుండు సున్నా మిగులుతుంది. అందుకోసమే మనిషి కేవలము ధనముతోటి, వైభవంతో జీవించడు, ధర్మ కార్యాలతో మాత్రమే జీవిస్తాడు. కాబట్టి అందులో ఉత్తమోత్తమైన కార్యము అగ్నిహోత్రము. ఈరోజు మనం చేసుకున్నాం. మన చైర్మన్ గారు కూడా వచ్చి పాల్గొన్నారు. మరి ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన వారు భారతీయులు. ప్రపంచం అంతా తప్పుదారిలో వెళ్ళిపోతుంది. మరి మనం ఏమైనా సక్రమంగా ఉన్నామా అంటే మనం కూడా అదే దారిలో పోతున్నాం. కాబట్టి మనము ప్రపంచాన్ని బాగు చేయాలి, మార్గదర్శనం చేయాలి అంటే మొట్టమొదలు మనం తెలుసుకోవాలి. వేదం ఏం చెప్తోంది, భగవద్గీత ఏం చెప్తోంది, రామాయణం ఏం చెప్తోంది. ఒక రామాయణం చాలు మనకు, మన జీవితాలు బాగుపడడానికి. సీతారాముల జీవితమే పెద్ద ఉదాహరణ. ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, లక్ష్మణుడు అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పడానికి లక్ష్మణుడు.
గొప్ప ఉదాహరణ, గొప్ప ఇతిహాస గ్రంథం మన దేశంలో ఉంది. అయినప్పటికీ కూడా సంసారాలు సరిగ్గా నడవడం లేదు, గొడవలు, కొట్లాటలు. మీరు పోలీస్ స్టేషన్ పోండి, పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరు ఉంటారో తెలుసా? భార్య, భర్త, ఈ సంసారాలే అంతే. ఈ మధ్య చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే గొడవలు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. పోలీసులు చెప్పాలి వాళ్ళకు, లేకపోతే కోర్టు చెప్పాలి. నాయనమ్మ చెప్తే వినరు, అమ్మమ్మ చెప్తే వినరు, తాతయ్య చెప్తే వినరు, మాలాంటి పండితులు చెప్తే అసలే వినరు. ఎవరు చెప్పాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని 10 సార్లు కోర్టు చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే లాస్ట్కు వాడేదో చెప్తాడు. అప్పుడు వాడే దేవుడు, వాడే గురువు. కాబట్టి ఈనాడు చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. కనీసం ఒక భార్య భర్త కూడా కలిసి మెలిసి ప్రేమగా ఉండలేని పరిస్థితి అన్నమాట. ఇంతకంటే ఇంకా భయంకరం ఇంకేం ఉండదు. కాబట్టి అన్ని సంబంధాలు సర్వనాశనం అయిపోయాయి. కనీసం భార్య భర్త ఏమైనా లాస్ట్కు కొనకు మిగిలింది, అందులో కూడా ఎన్నో లుకలుకలు లకలకలు. కాబట్టి కారణం ఒకటే, సంస్కారం లేకపోవడమే. భర్త వచ్చి సత్సంగంలో పాల్గొన్నాడు అనుకోండి, వాడు ఎందుకు తాగుతాడు, ఎందుకు తిరుగుతాడు, ఎందుకు తిడతాడు అసలు? మరి ఆ భర్తను సత్సంగానికి ఎవరు తీసుకురావాలి? భార్య తీసుకురావాలి. భార్య తీసుకురావాలంటే భార్యకు అలవాటు ఉంటే కదా. భార్యకు సత్సంగం అలవాటే లేదు. ఫ్యాషన్లు, మేకప్లు, రకరకాలైనటువంటి పిచ్చి తిరుగుళ్ళు. ఆమె ఏం చెప్తుంది? భర్తకి ఏం సంస్కారం ఇస్తుంది? భర్తని ఏం మార్పు తెస్తుంది? బట్టి ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, సీత, సతీ సావిత్రి, సతీ సుమతి, సతీ అనసూయ, సతీ అరుంధతి. భర్తలో పిల్లల్లాగా చెప్పినట్టు విన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి పవిత్రతతో వాళ్ళని మార్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళే మేకప్లు వేసుకుంటున్నారు, ఆ భర్తలు ఏం మారుతారు? ఏమా మేకప్లు తెలుసా మీకు? లిప్స్టిక్లు వేసుకొని తిరుగుతున్నారు అమ్మాయి. లిప్స్టిక్, పెదాలకు రంగు. సంసారం చేసుకునే ఆడవాళ్ళు పెదాలకు రంగులు వేసుకుంటున్నారు. తప్పు అని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చెబితే నువ్వు బయటికి పో అంటారు. బట్టి ఇదంతా కూడా వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పారు. కాబట్టి మహిళ సక్రమంగా సరిగ్గా ఉంటే కుటుంబం అంతా సరిగ్గా ఉంటుంది. కాబట్టి మహిళలు ఇటువంటి సత్సంగాల్లో పాల్గొనాలి, కుటుంబాన్ని కూడా తీసుకురావాలి. సరే ఈరోజు అంటే స్కూల్ ఉంటుంది, సెలవు ఉండదు కదా. సెలవు ఉన్న రోజు పిల్లల్ని కూడా తీసుకురావాలి. వాళ్ళు వచ్చి 4 సార్లు వస్తే మంచి సంస్కారం అనేది పడుతుంది. అప్పుడు కుటుంబంలో శాంతి అనేది ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన చైర్మన్ చందు గారు, చంద్రశేఖర్ వారికి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన భక్తులు, మహిళామణులు, ఇంకా వజ్ర గారు, ఇంకా ఎవరో ఉన్నారు, నాకు అందరి పేర్లు తెలియదు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసినందుకు. ఎందుకంటే ఈనాడు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు తగ్గిపోయాయి. కేవలము ఆర్భాటము, అట్టహాసాలు ఉన్నటువంటి పార్టీలు జరుగుతున్నాయి. ఆ పార్టీల్లో ఏముండదు, ఊరికే వంటలు చేసుకోవడం, తినడం, చక్కటి బట్టలు వేసుకొని వెళ్ళడం తప్ప ఏముండదు అక్కడ. కానీ ఇక్కడ మనకు ఆత్మోన్నతికి అవసరమైనటువంటి ప్రేరణ అనేది దొరుకుతుంది. కనుక ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి. అప్పుడు కుటుంబమే శాంతి నివాసం అవుతుంది. మనుష్యుడు నిజమైనటువంటి ధర్మ మార్గంలో తెలుసుకొని నడుచుకుంటాడు. కాబట్టి అగ్నిహోత్రమే మనకు చిట్టచివరిగా ధర్మానికి ఆధారము. అది వదిలిపెట్టేస్తే మాత్రము మనకు మానవ జన్మ మళ్ళీ దొరకడం కష్టం. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.